తదుపరి 3 రోజులుగా మనని అలరిస్తూ ఉన్నారు శ్రీమతి సంధ్యామూర్తి బృందం, వారి శిష్య పరంపర. ఇప్పుడు వారు ఒక జానపద నృత్యం ప్రదర్శించబోతున్నారు. దాని గురించి చిన్న వివరణ సంధ్యామూర్తి గారు ఇస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిరంజీవి మేఘన చేయబోయే నృత్యం రాయలసీమలో జానపద నృత్యం. ఇది స్ట్రీట్ డ్యాన్స్, వీధి నృత్యము. ఇందులో అమ్మను గురించే ఇవాళ కూడా మేము ఈ యొక్క నృత్యాన్ని ప్రదర్శిస్తున్నాము. బెజవాడ, కనకదుర్గ, కలకత్తా, మహంకాళి, అలంపూర్, ఇలా ప్రతి అమ్మవారికి ఒక నమస్సులు చేస్తూ ఇది కొన్ని విన్యాసాలతో చేసేటువంటి ఒక నృత్యము. దీన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తాను. ధన్యవాదాలు. అమ్మ
శ్రీమతి సంధ్యామూర్తి గారు మనకిచ్చినటువంటి ఆనందాన్ని మనం వెలకట్టలేము. ఒక విషయం మీకు అందరికీ చెప్తున్నాను, మేము ఏ పెద్ద ప్రోగ్రాం చేసినప్పటికీ వారి కార్యక్రమాలు లేకుండా మాది ఏ ప్రోగ్రాం జరగలేదు ఇంతవరకు కూడా. అయితే ఇంకొక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, ఏ రోజు ఒక పైసా ఆవిడ తీసుకోలేదు. అసలు డాన్స్ అన్నది ఎంత ఖర్చుతో కూడుకున్నది కదా, ఎంత బ్రతిమలాడినా సరే ఆవిడ మాత్రం నేను ఇక్కడ సేవే అని చెప్తారనమాట. మీరు ఒకసారి ఆలోచించండి ఆ డెడికేషన్ అంటే ఎట్లా ఉంటుందో. ఏ రోజు ఒక పైసా తీసుకోకుండా ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన ఇస్తూ ఉంటారనమాట. ఎంత కష్టపడో అంటే ఆవిడకు వచ్చిన నృత్యాలను ప్రదర్శించడం ఒక విధం, కానీ మనం చెప్తాం, అది చెప్పిన దానికి మళ్ళీ ప్రాక్టీస్ చేయించి దానికి రూపకల్పన కల్పించి చేస్తూ ఉంటారు. వారికి మా యొక్క చాలా కృతజ్ఞతలు, నమస్సులు. వారికి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాం.